ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది ప్రాముఖ్యంగా 15వ రోజు అండి. ప్రతిరోజు ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు, నడిపిస్తున్నారు. ఈ 15వ రోజున ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాటలు కదా. అవునండి, మనతో యుద్ధము చేయ వారితో ప్రభువే యుద్ధము చేయబోతున్నారు. భయముతో ఉన్నారా? ఏమి జరుగుతుంది జీవితంలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? ఏంటి పోరాటం, ఏంటి బంధకాలు, జీవితమంతా ప్రశ్నలే ఇవే మిగిలిపోతూ ఉన్నాయా? లేదండి, ఈ ఉపవాస ప్రార్థనలో ఇదిగో నువ్వు ఏ కార్యము కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నావో, నువ్వు దేని కొరకైతే చింతిస్తున్నావో, ఏడుస్తున్నావో, వేదన పడుతున్నావో ప్రభు చూస్తున్నారు. అందుకనే ప్రభు స్వయంగా తనే మాట్లాడుతున్న మాట అండి. మీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం, అధైర్యపడక ధైర్యంగా సాగుదాం. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు, గొప్ప విడుదలను అనుగ్రహించబోతున్నారు. ఆయన మన పక్షాన ఉండగా మనకెందుకు చింత కదా. ఆయన తోడు మనకు గొప్ప క్షేమాన్ని కలగ చేయబోతుంది, రక్షణ ఇవ్వబోతుంది. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.